నమస్తే, ఐఎమ్ డాక్టర్ గోపీకృష్ణ కెంచి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్. ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుందాం. కొలెస్ట్రాల్ లో చాలా పార్ట్స్ ఉంటాయి. మనకు మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. అంటే మంచి కొలెస్ట్రాల్ అంటే HDL అంటాం, చెడు కొలెస్ట్రాల్ అంటే LDL, ట్రైగ్లిజరైడ్ ఇలాంటివి. సో మనము బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించాలి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుకోవాలి. ఎలా చేస్తాం? మంచి కొలెస్ట్రాల్ ని అంటే HDL పెంచుకోవడానికి ఏం చేయాలి? HDL పెంచుకోవడానికి లైఫ్ స్టైల్ చేయాలి. అంటే నూనె వస్తువులు తినకపోవడము, ఎక్కువ రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, రొటీన్ గా ఎక్సర్సైజెస్, సరైన స్లీప్ ఉండడం, వెజిటబుల్ బేస్డ్ ఫుడ్ ఇంటేక్, కరెక్ట్ మోతాదులో ప్రోటీన్స్ తినడము, ఇలాంటివి చేయడం వల్ల మనం HDL క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. మరి ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్ ని ఎలా తగ్గించాలి? మొదటి ప్రయత్నంలో మనం ఇట్లాంటి ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ గా ఉండడం, ఇలాంటి వాళ్ళకు మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ టార్గెట్ ని మనం రీచ్ అవ్వాలి. అంటే నార్మల్ పాపులేషన్ లో లెస్ దెన్ 100 ఉండాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు లెస్ దెన్ 70 ఉండాలి. మరియు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రికరెంట్ గా వచ్చిన వాళ్ళకు లెస్ దెన్ 55 ఉండాలి. సో ఇవి మెయింటైన్ చేయడానికి మనం మొదటి ప్రయత్నంలో లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత టాబ్లెట్స్, కొన్ని కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. అవి రెగ్యులర్ గా వేసుకుంటే మనం వీటిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వీటిని మనం కంట్రోల్లో పెట్టుకున్నామంటే మనం హార్ట్ అటాక్ ని దూరం చేస్తున్నట్లే. సో మీరు 35 ఇయర్స్ క్రాస్ అవుతున్నారు అంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని చెక్ చేసుకోండి. కరెక్ట్ రెగ్యులర్ గా వ్యాయామము, సరైన ఆహారం తీసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, సరైన నిద్ర ఉండేటట్లు చూసుకోండి, రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.